హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. సంస్కారం అనేది ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో అలవడదు. మనము చేయవలసింది ఒకటే, భగవంతుని చింతించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు గురి కావాలనుకుంటే ఏ గ్రంథము చదవనక్కర్లేదు. చదివినా తప్పులేదు, కానీ విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టాలి. చదివి చదివి మన తలలు చెడగొట్టుకుంటున్నాం. ఒక్కొక్కరి భావము ఒక్కొక్క రకముగా ఉంటుంది. ముండే ముండే మతిర్భిన్నః. ఒక్కొక్క తలలో ఒక్కొక్క తలంపు ఉంటుంది. ఒక్కొక్క తలంపు ఒక్కొక్క మార్గంలో నడుస్తుంది. అన్ని తలంపులు మనము అనుసరిస్తుంటే మన తల పోతుంది. మొట్టమొదట నీ విశ్వాసం నీవు పదిలపరుచుకో. ఒక్క విశ్వాసాన్ని నీవు అనుసరించు. ఒక్క మార్గములోనే నీవు నడు. ఈ విధమైన సాధన చేస్తూ వస్తే దివ్యమైన ఆత్మతత్వం తనయందే ఆవిర్భవిస్తుంది. ఈనాడు విద్యతో పాటు వినయము, సంస్కారము అలవర్చుకోవాలి. చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. చదువు వేరు, సంస్కారం వేరు. చదువుతో పాటు దైవభావాల్ని మనసులో నింపుకోవాలి. దివ్య భావాలు చేరితే చదువు సారం కూడా చేరుతుంది. కాబట్టి సంస్కారం అనేది ఒక్క ఆధ్యాత్మికతలో అలవడుతుంది తప్ప అన్య మార్గంలో ఇది అలవడదు. ఎటువంటి సందిగ్ధత లేకుండా తెలుసుకోవలసినవి రెండే. ఒకటి, సత్యాన్ని అనుసరించాలి. రెండు, ప్రేమతో జీవించాలి. నా ప్రేమయే నా పరమాత్మ, నా సత్యమే నా పరమాత్మ, ఇంకా నాకు ఏ గ్రంథంతోటి అవసరం లేదు అని విశ్వసించాలి. సత్యము, ప్రేమ అందరిలోనూ ఉన్నాయి. అందరిలో ఉన్న సత్య ప్రేమల్ని సమత్వంతో చూడటమే పాండిత్యం అన్నారు. అందుకే పండిత సమదర్శినః అన్నారు. సమదర్శనం ఉన్నదే పాండిత్యం. కానీ పుస్తకాలన్నీ చదివి తర్కించి ఇతరులకు బోధించి కాలం వ్యర్థం చేయకూడదు. సత్యము, ప్రేమ అందరి యందు ఉంటున్నాయి. వాటిని నీవు గ్రహించుకో. నీవు సమన్వయం చేసుకో, సంరక్షించుకో. ఇది కర్తవ్యం. ఇదే నిత్య సాధన. కాబట్టి మనము భగవంతుని ప్రేమించి ఆ ప్రేమను అనుభవించి ఆ అనుభవించిన ప్రేమనే ఇతరులకు అందించటానికి ప్రయత్నం చేయాలి. ఓం శ్రీ సాయిరామ్.